హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మనం వచ్చేసి నిన్న అంటే 25వ తారీఖు హోంగార్డ్స్కి సంబంధించినటువంటి కేసు అయితే హీరింగ్ జరగడం జరిగిందనమాట. సో దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే ఈరోజు అంటే 26వ తారీఖు కూడా హోంగార్డ్స్కి సంబంధించినటువంటి కేసు అయితే ఉంది. సో ఆ కేసు ఏంటి అనే దాని గురించి కూడా, ఈ రెండింటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే అంటే మన యాస్పిరెంట్స్కి కొంత డౌట్ అయితే ఉందన్నమాట. అంటే 25th ఉన్నటువంటి కేసు ఏంటి, అలాగే ఇప్పుడు ఈరోజు 26th ఉన్నటువంటి కేసు ఏంటి, అసలు ఈ కేసులు ఏంటి, ఇది ఎప్పటికీ అవుతుంది, అసలు దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి మన వాళ్ళు ఈ కేసులకు సంబంధించినటువంటి క్లారిఫై ఒకసారి ఇవ్వమని అడగడం జరుగుతుంది. కాబట్టి సో ఈ వీడియోలో మనం హోంగార్డ్స్కి సంబంధించినటువంటి కేసుల గురించి కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అనమాట. సో వీడియో అనేది చివరి వరకు చూసిన తర్వాత కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎనీవే డైరెక్ట్గా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమం 25th సంబంధించినటువంటి కేసు యొక్క అప్డేట్ అయితే మీ అందరికీ తెలుసు. సో 26th అంటే ఈరోజు ఉన్నటువంటి కేసు ఏంటి అనే దాని గురించి అయితే చూద్దామన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనకు 26వ తారీఖు రిట్ పిటిషన్ నెంబర్ 14006/2025 అనమాట. సో ఈ కేసు ఎప్పుడు ఫిల్ చేశారంటే మే 27వ తారీఖు అయితే ఫిల్ చేయడం జరిగింది ఈ కేసు. సో ఎవరు ఫిల్ చేశారు ఏంటి అని చూసుకున్నట్లయితే హోంగార్డ్స్ అగైనెస్ట్ గవర్నమెంట్ అనమాట ఇక్కడ. సో ఈ కేసు డీటెయిల్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఒకసారి మనము మే 27వ తారీఖు అంటే మనకు ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్ June 1st మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. సో మే 27వ తారీఖు ఈ పిటిషన్ ఫిల్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి ఫిల్ చేశారు వీళ్ళు అంటే వీళ్ళకి హాల్ టికెట్స్ అనేది, హోంగార్డ్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది అప్పుడు రిలీజ్ అవ్వలేదు. సో వాళ్ళకు హాల్ టికెట్స్ అయినా ఇవ్వమని, లేదా ఎగ్జామ్కు సంబంధించి అంటే మెయిన్స్ ఎగ్జామ్ June 1st ఆల్రెడీ జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి పోస్ట్ పోన్ అయినా చేయమని చెప్పేసి వీళ్ళు అప్పుడు పిటిషన్ వేయడం జరిగిందనమాట. ఇప్పుడు మే 27వ తారీఖు అనేది వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. సో ఇది ఈ కేసు యొక్క సారాంశం ఏంటి, మెయిన్స్ ఎగ్జామ్ అయినా పోస్ట్ పోన్ చేయమని, లేదా హాల్ టికెట్స్ అయినా ఇవ్వమని చెప్పేసి వీరు వేసినటువంటి పిటిషన్. దానికి సంబంధించినటువంటి వాయిదా అంటే మనకు ఈరోజు ఉంది, ఇది మన జూలై 26వ తారీఖు ఈరోజు అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి వాయిదా, ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అయితే ఈరోజు ఉన్నాయి. సో ఒకసారి దీని ఇంపార్టెన్స్ గురించి కూడా తెలుసుకుందాం అనమాట. వీళ్ళ యొక్క మెయిన్ థీమే ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ ఇది. సో ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగిపోయింది కాబట్టి సో ఈ కేసుకు పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఉండదు. సో ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోండి. అంటే ఈ కేసు వల్ల కూడా ఏదో అయిపోతుంది అని ప్యానిక్ అవ్వకుండా, సో ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది అయిపోయింది. సో వీళ్ళు వేసినటువంటి ఏదైతే పాయింట్ ఉందో సో అది పాసిబుల్ కాదు కాబట్టి ఇప్పుడు సో ఇది మ్యాక్సిమం డిస్పోజల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మన ఒపీనియన్ ప్రకారం మ్యాక్స్ ఈ కేసు ఏది ఈరోజు హీరింగ్కి వచ్చేటువంటి కేసు మ్యాక్స్ డిస్పోజల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగిపోయింది కాబట్టి సో దీనికి అంత ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఇది మామూలుగా ఈరోజు 26వ తారీఖు ఉన్నటువంటి కేసు. సో ఎవరైనా ఈ కేసుకు సంబంధించి ఇంకా పర్టికులర్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఒకసారి రిట్ పిటిషన్ నెంబర్ టైప్ చేసుకోండి అనమాట, నోట్ చేసుకోండి 14006/2025. సో దీని సైట్లోకి వెళ్ళి చెక్ చేసినా కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది 26వ తారీఖు. మరి ఆల్రెడీ నిన్న 25వ తారీఖు కూడా మనకు వచ్చేసి హీరింగ్ అయితే జరగడం జరిగింది కదా ఒక కేసు. సో ఆ కేసు ఏంటి, దాని పర్టికులర్స్ ఏంటి అనే దాని గురించి కూడా మనం ఇక్కడైతే చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా మెడికల్కు సంబంధించి కానీ ఎస్బీఐ ఎంక్వైరీలో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమం అక్కడైతే మీరు మెసేజ్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా మనకు తెలిసినంత వరకు మనమైతే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. ఇన్ కేస్ మనకు తెలియకపోయినా అక్కడ గ్రూప్లో ఉన్నటువంటి ఎవరో ఒక మెంబర్స్ తెలిసినటువంటి సీనియర్స్ కానీ సో మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ నిన్న జరిగినటువంటి కేసు గురించి కూడా మనం ఇక్కడైతే డిస్కషన్ చేద్దాం. నిన్న జరిగినటువంటి కేసు యొక్క ఒకసారి రిట్ పిటిషన్ నెంబర్ చూసుకున్నట్లయితే, మరి రిట్ పిటిషన్ నెంబర్ ఎందుకు చూసుకుంటున్నామంటే సో మీరు ఎవరైనా దీని గురించి ఇంకా
డేటా కనుక్కోవాలనుకుంటే ఈ నెంబర్ కానీ మీరు సైట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే డేటా దొరుకుతుంది అనమాట. 617/2025 అనమాట రిపిటేషన్ నెంబరు. సో దీని యొక్క సారాంశం చూద్దాం. నిన్న వచ్చేసి మనకి ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళ తరపున ఉన్నటువంటి మెయిన్ లాయర్ అయితే అటెండ్ అవ్వలేదు స్పెషల్లీ నిన్న. సో మెయిన్ లాయర్ అటెండ్ అవ్వని కారణంగా ఇదైతే పోస్ట్ పోన్ అయితే వేయడం జరిగింది. సో ఎప్పటికీ పోస్ట్ పోన్ వేశారంటే జూలై 2వ తారీఖు వరకు దీన్ని పోస్ట్ పోన్ అయితే వేయడం జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం జూలై 2వ తారీఖు ఇటు గవర్నమెంట్ సైడ్ ఉన్నటువంటి మెయిన్ ఏజీ గారిని, అలాగే పిటిషనర్స్ హోమ్ గార్డ్స్ తరపున ఉన్నటువంటి లాయర్ గారిని బోత్ పార్టీ లాయర్స్ను కూడా కంపల్సరీ అటెండ్ అవ్వమని చెప్పి సమాచారం అంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినట్లు మనకు సమాచారం అనమాట. ఎందుకంటే జూలై 2వ తారీఖు మ్యాక్సిమం ఒక అంశం దీనిపై కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు వచ్చేసి హోంగార్డ్స్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనమాట. ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే జూలై 16వ తారీఖు జరిగినటువంటి హియరింగ్లో కోర్టు అనేది కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి 1 వీక్ టైం అయితే మనకు బోర్డు అయితే అడగడం జరిగింది. సో ఆ మెరిట్ లిస్టుకు సంబంధించి ప్రిలిమ్స్లో ఎంత కటాఫ్ పెడతారని చెప్పేసి చాలామంది అంటే ఇటు హోంగార్డ్స్ అటు పీసీ ఆస్పిరెంట్స్ బోత్ ఆఫ్ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేయడం జరిగిందనమాట. బట్ నిన్న అనుకోని కారణాలతో లాయర్స్ అటెండ్ అవ్వకపోవడం వల్ల సో ఈ కేసు అనేది ముందుకు వెళ్ళలేకపోయింది. సో నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి మనకు 2వ తారీఖు ఉంది కాబట్టి సో ఆ రోజైనా దీనికోసం వెయిట్ చేస్తున్నటువంటి ఎవరైతే హోంగార్డ్స్ ఉన్నారో అలాగే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆ రోజైనా వీళ్ళకు ఒక అంశం అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదో ఒక వివరణ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇది మ్యాక్సిమం జూలై 2 తర్వాత కొంత అంటే ఈ ట్రైనింగ్కి సంబంధించి కానీ మెడికల్కి సంబంధించి కానీ స్కోర్ కార్డు ఇలా రిజల్ట్స్ ఇంకొంత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది ఆఫ్టర్ జూలై 2 అనమాట. సో ఈ గ్యాప్లో స్కోర్ కార్డు ఇచ్చినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. స్కోర్ కార్డు ఇచ్చినట్లయితే మనకి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో అంటే గతంలో ఈవెంట్స్ చేయని వాళ్ళు సో వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో కొంతమంది అయితే అడుగుతున్నారు ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ఉమెన్స్ వాళ్ళకు మెయిల్స్ వచ్చాయి ఈవెంట్స్కి సంబంధించి అని, బట్ మనం వెరిఫై చేసుకున్నాము. సో వాళ్ళకి ఎలాంటి మెయిల్స్ కానీ కాల్స్ కానీ ఈ ఈవెంట్స్కి సంబంధించినటువంటి రాలేదు. మ్యాక్సిమం ఈ గ్యాప్లో స్కోర్ కార్డు ఇచ్చినా లేదా జూలై తర్వాత స్కోర్ కార్డు ఇచ్చినా కానీ ప్రాసెస్ అనేది యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ చాలా త్వరగా అయితే జరిగిపోతుంది. సో అతి త్వరలో అయితే 6,100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మంచి స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళంతా కూడా ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారు. సో అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఓకే, ఎనీవే మన కంటెంట్ అయితే చూశారు. మన కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. సో మీకు ఇలాంటి కేసుకు సంబంధించి కానీ మరే అప్డేట్ ఉన్నా కానీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.